ట్యానింగ్తో బాధపడుతున్నారా? నుదుటి పైన నలుపు ఉండి ముఖం పైన నలుపుతో బాధపడుతున్నారా? అలానే మనకి నలుపు ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ తోటి మంచిగా ట్రీట్మెంట్ అవుతుందా? పీల్స్తో మంచి ట్రీట్మెంట్ అవుతుందా? డర్మఫ్రాక్స్ తోటి ఏమైనా మంచి ట్రీట్మెంట్ అవుతుందా? లేకపోతే ఇవన్నీ కాంబినేషన్స్తో కాకుండా గ్లూటథైన్ కాంబినేషన్ కూడా బాగుంటుందా? వీటన్నిటికీ సమాధానాలు నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అండి. దీంతో నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయండి. ట్యానింగ్ అనేది బాగా కామన్గా ప్రాబ్లంగా పరిగణించాలండి. ఎన్నో కాలం నుంచి సన్లైట్లోకి సూర్యుడి వెలుతురుతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దానితోటి చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయి బాగా రిడక్షన్ అయిపోయి దాంతో నలుపు ఒక లేయర్ లాగా ఫామ్ అయి ట్యాన్గా మారుతూ ఉంటుంది. చాలా మందికి నుదుట పైన, అలానే ముక్కు పై భాగంలో ఇక్కడ, అలానే ఇక్కడ ఈ భాగంలో కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఈ భాగంలో ఉన్నదాన్ని సెబోరిక్ మెలనోసిస్ అని అంటామండి. ఇక్కడ ఉన్నదానికి కూడా ఈ భాగంలో ఉన్నదానికి ట్యానింగ్ అని అంటాం అనమాట. రిపీటెడ్ ట్యానింగ్ అవుతే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ లాగా పరిగణించి దాన్ని మనం పిగ్మెంటేషన్ లాగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు క్రికెట్ ఆడుతూ ఉంటారండి. క్రికెట్ ఆడినప్పుడు బాగా ఎండకి నల్లగా అవుతూ ఉంటారు. అలానే అమ్మాయిలు కూడా ఆ విధంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు. సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు చర్మంలో మనకి మెలనిన్ ప్రొడక్షన్ అయి నలుపు అయి పిగ్మెంట్ ప్రాబ్లమ్స్గా వస్తుందన్నమాట. దీనికి సొల్యూషన్స్ ఏంటి అని అంటే ముఖ్యమైనది సన్ స్క్రీన్స్ అండి. దాంతోపాటు సీరమ్స్ ఉంటాయి, దాంతోపాటు గ్లూటథైన్ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాంతోపాటు ఫేస్ వాషెస్ ఉంటాయి. అలానే మనం లేజర్స్ అనేటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మరి లేజర్స్ అంటున్నారు డాక్టర్ గారు, ఇది సేఫేనా, మనకి ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత ఎఫెక్టివ్ అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎలా చేస్తారు అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. లేజర్స్ అనేటివి లైట్ యాంప్లిఫికేషన్ అండి. దాన్ని అదో పెద్ద వింత టెక్నాలజీ లాగా చూడకూడదండి. మంచి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, హైలీ స్పెసిఫిక్ టెక్నాలజీ. లేజర్ టెక్నాలజీ తోటి మనం చేసినప్పుడు చర్మంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. మళ్ళీ నల్ల కణాలని టార్గెట్ చేస్తుందనంటే అలా కాదండి. కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. నలుపుని టార్గెట్ చేసినప్పుడు అది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది అనమాట. నలుపు అది కరిగిపోయినప్పుడు దానికి నెమ్మదిగా బెటర్గా అవుతూ ఉంటుంది అనమాట. చర్మంలో నలుపు అనేది మనకి ఎండకి వెళ్ళినప్పుడు వస్తుంది కదండి, అది ఉండిపోయినప్పుడు ఏమవుతుందనంటే ఈ లేజర్ మనకి చర్మ కణాల మధ్యలోకి వెళ్ళి అక్కడ నలుపుని కరిగించేస్తుంది అనమాట. ఇలా ఇట్టే కరిగించేస్తుందనంటే అలా కాదండి. అది నెలకొకసారి ఖచ్చితంగా మనము చేయించుకుంటూ మనకి కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు చేస్తుంటే మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇలా తెల్లగా చేసేస్తాం మార్చేస్తాం అని కాదండి, నెమ్మదిగా కొద్దిగా బెటర్ అవుతూ ఉంటుందన్నమాట. అలానే మనం ట్యాబ్లెట్స్, సన్ స్క్రీన్స్, సీరమ్స్ నేను చెప్పాను కదండి, అవన్నీ వాడుకుంటూ కూడా ఉండాలి, మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉండాలి. మనకి ఎక్కువ పిగ్మెంట్ ఉందనుకోండి, దాన్ని ఎక్కువ రోజులు మనము ఎక్కువ ఎనర్జీస్ తోటి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ 6 నెలల్లో వచ్చేస్తుందని కాదండి, కొందరికి నలుపు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఆ నలుపుతో పాటు మనకి ఇతరత్ర కూడా స్పాట్స్ కూడా ఉంటే వాటిని కూడా ట్రీట్ చేయొచ్చండి. మరి లేజర్స్ ఒకటే చేయొచ్చా, లేజర్స్తో పాటు ఇంకేమన్నా చేయొచ్చా అని అంటే లేజర్స్తో పాటు మనం ఇతరత్ర కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే లేజర్స్తో పాటు పీల్స్ కూడా చేయొచ్చండి, అలానే మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా చేయొచ్చండి, అలానే ఐవి గ్లూటథైన్ కూడా చేయొచ్చు అనమాట. మీరు మాకు దగ్గరలో ఉంటే హ్యాపీగా వారానికి ఒకసారి మీరు ఐవి గ్లూటథైన్స్ చేసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుంది. ఈ ఐవి గ్లూటథైన్ ఖచ్చితంగా అప్రూవ్డ్ మెడికేషన్స్ తోటి అప్రూవ్డ్ డోసేజ్లోనే తీసుకోవాలండి. అది మీరు ఎక్కడ పడితే అక్కడ ఇంటికి పిలిపించుకొని నర్సులతో చేయించుకుంటాను, మా ఇంటి దగ్గర డాక్టర్తో చేయించుకుంటానంటే కుదరదండి. అది మీరు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఏ విధంగా అసలు అవసరం ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం చేయాలన్నమాట. మరి గ్లూటథైన్ అంటే ఏంటి, మనకి చర్మంలో మనకి యాంటాక్సిడెంట్ పొటెన్షియల్ అనేది గ్లూటథైన్ చేస్తుంది అనమాట. ఈ గ్లూటథైన్ పొటెన్షియల్తో చేయటంతో మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి బాగా వస్తూ ఉంటాయి. లేజర్స్ ఇవి కాంబినేషన్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ కూడా బాగా వస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవచ్చు. లేజర్స్ అనేటివి ఎలా చేస్తాము అని అంటే మనకి చర్మం పైన ఇలా మంచిగా జస్ట్ ఒక ఇన్విజిబుల్ బీమ్ తోటి ఇలా పాస్ చేస్తామండి.
ఇలా ఇన్విజిబుల్ బీమ్ తోటి పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో ఉన్న అక్కడ నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఇన్విజిబుల్ బీమ్స్తో పాస్ చేసినప్పుడు చర్మ కణాలని మనకి ఏమైనా డిస్టర్బ్ అవుతుందనంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. డీప్గా వెళ్ళి ఏమైనా ప్రాబ్లం అవుతుందనంటే ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. అంటే మనకి చర్మం లోపలికి అది వెళ్ళి కేవలం నలుపుని మాత్రమే ఎతికి దాన్ని మాత్రమే డిస్టర్బ్ చేసి వెళ్తుంది అనమాట. అంటే మనకి లేయర్ బై లేయర్ ఉంటుంది కదండి, చర్మ కణాలు, తర్వాత మెల్లగా నల్ల కణాలు, తర్వాతనేమో కొల్లాజన్, కింద డర్మిస్ ఉంటుంది కదండి, దాని కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళినా కానీ దాని ఎనర్జీ ఏమంతగా అక్కడ ఉండదు అనమాట. సో ఈ లైట్ యాంప్లిఫికేషన్ అనేది మన చర్మం వరకే ఉంటుంది, అంటే చర్మం పైన పొర వరకే ఉంటుంది అనమాట. అంత స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టే చాలా సేఫ్గా ఉంటాయి. దీనికి ఏమైనా డౌన్ టైం ఉంటుందని అంటే అలాంటిది ఏమి ఉండదండి. డౌన్ టైం హ్యాపీగా ఉంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా రిజల్ట్స్ కూడా మంచిగా సేఫ్గా వస్తూ ఉంటాయి. అంటే మీకు చర్మం పైన ఏమైనా ప్రొసీజర్ చేసినట్టుగా ఉంటుందని అంటే అలాంటిది కూడా ఉండదండి. సో ఈ బ్లూ లేజర్స్ అనేటివి మా దగ్గర కొత్త టెక్నాలజీని మేము స్టార్ట్ చేసామండి. P2P మోడ్లో దాంట్లో అడిషనల్ ఎనర్జీ ఇంటెన్సిటీ పెంచి చేయడంతో మీకు కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. దీంతో పాటు మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అనేటివి కూడా ఉంటాయి. అవేం చేస్తాయనంటే మీకు చిన్న చిన్న మైక్రో సీరమ్స్ అనేటివి లోపల డిపాజిట్ చేస్తాయి. అవి డిపాజిట్ చేయడంతో మెల్లగా అక్కడ నలుపు కూడా కరుగుతూ ఉంటుంది, స్కిన్లో కొల్లాజన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, దాంతో నలుపు కూడా మంచిగా బెటర్గా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాగ్రత్తలు మనం తీసుకుంటూ మంచి ట్రీట్మెంట్ అనేది మనం సాధించుకుంటే చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. ఇదండి విషయం. ట్యానింగ్ అనే దానికి ఏ కారణాలు ఉన్నాయి, లేజర్స్ అనేటివి ఏ విధంగా సేఫ్ ఉన్నాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. మీకు ఎటువంటివైనా సందేహాలు, డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ, మిస్కన్సెప్షన్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వాటికి నేను కామెంట్స్ పెడతానండి. నా వీడియోని దయచేసి మీరు షేర్ చేసి ఎంతోమందికి అవేర్నెస్ తీసుకురావటానికని కూడా ప్రయత్నం చేయండి. నా ఇన్ఫర్మేషనల్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోతోటి మళ్ళీ రావాలంటే నేను మీ ముందుకి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.